Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Case is very simple. అందరికీ తెలిసిందే. పోక్సో యాక్ట్ కేసుల్లో, రేప్ కేసుల్లో, జువెనైల్ కేసుల్లో విక్టిమ్ యొక్క పేరు ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు కానీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పకూడదు. చెబితే 228A కింద పనిష్మెంట్ కూడా ఉంటుంది అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. కానీ అయినా సరే ఎక్కడో చోట మనవాళ్ళు పొరపాటు చేస్తూనే ఉన్నారు, పోలీస్ అధికారులు అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా. కేసులో ముందు చూద్దాం. ఉత్పల్ మండల్ అలియాస్ ఉత్పల్ మండల్లో పొరపాటు పడి ఉంటుంది, అందుకని రెండు పేర్లు రాశారు. వర్సెస్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఎస్ఎల్పి నంబర్ 8058/2024, decided on 4/4/2024 by 2 judges bench, Justice Sandeep Mehta and P.B. Varale of the Honorable Supreme Court of India. వీరు క్లియర్గా మళ్ళీ ఇంకొకసారి సెన్సిటైజేషన్ అవసరమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో దాదాపు 1 year బ్యాక్ జడ్జ్ ఆఫ్ మహారాష్ట్ర హైకోర్ట్, actually she lost the promotion because she mentioned the name of the victim in the judgment. పొరపాటు మరి అవి కావాలని నాకు తెలియదు. కేసు కూడా పర్వర్సివ్ జడ్జిమెంట్ అని చెప్పి అప్పీల్లో దాన్ని ఆపేయటం కూడా జరిగింది. పేపర్ అయిన tehelka.com కేసు ఒకసారి చూసుకోండి. ఇక ఈ కేసులోకి వస్తే ఉత్పల్ మండల్, హీ వాజ్ అన్ అక్యూజ్డ్ ఇన్ పోక్సో యాక్ట్ కేస్. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, రైట్? వీటి మీద ఏమేమి సెక్షన్లు పెట్టారంటే, సో ఐడెంటిటీ, సో దిస్ మ్యాన్ వాజ్ అక్యూజ్డ్ ఇన్ ద సో కాల్డ్ పేరేమిటి ఎఫ్ఐఆర్ నంబర్ 708/2022 అండర్ సెక్షన్స్. సో ఓకే, సెక్షన్ 6 of the POCSO Act as well as 376 ఆల్సో. బ్యాడ్ లక్ పాప, ఈ అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళి దే కమిటెడ్, సరే పొద్దున్నే, రైట్? ఇక్కడ ప్లీజ్ రిమెంబర్ సెక్షన్ 33 Clause 7 ఆఫ్ ది పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అంటే తెలుసు కదా, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, వెరీ సీరియస్ యాక్ట్, 2012లో వచ్చింది. సో అకార్డింగ్ టు దిస్ సెక్షన్ 33 Clause 7, ఎట్టి పరిస్థితుల్లో ది ఐడెంటిటీ ఆఫ్ ది చైల్డ్ నాట్ టు బి డిస్క్లోజ్. ఎక్కడ ఎఫ్ఐఆర్లు అలాగే ప్రతి చోట XX అని పెట్టాలి. 161 రాసేటప్పుడు కూడా స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్ అని రాయాలి, అంతేగాని స్టేట్మెంట్ ఆఫ్ ఎంఐ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయకూడదు. అలాగే 164 చూసేప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు కూడా ఆ ప్లేస్లో ఎక్స్ అనే పెట్టాలి తప్పితే పేరు డిస్క్లోజ్ చేయకూడదు. చార్జ్ షీట్లో పేరు రాయకూడదు, జడ్జిమెంట్లో పేరు రాయకూడదు. ఆల్ దీస్ థింగ్స్ దే హ్యావ్ టు బి డన్ వెరీ వెరీ పర్ఫెక్ట్లీ. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే గతంలో 2014లో అనుకుంటా, 2019లో నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది. ఈవెన్ ఇన్ 161 and 164 CRPC ద నేమ్ షుడ్ నాట్ బి మార్క్డ్ వైల్ రికార్డింగ్. సో ఇఫ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ డిస్క్లోజెస్ ద నేమ్ ఆఫ్ ద విక్టిమ్, కొనాలంటే మైక్ చూడంగానే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అలాగే ప్రెస్ వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని మామూలుగా ఏంటంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, లేకుంటే కాంప్లికేషన్లో నెట్టేయడానికి ట్రై చేస్తే ఇన్ ఆర్డర్ టు ప్లే ద డిఫెన్స్ నార్మల్లీ అమ్మాయి ఏదో ఒకటి పేరు చెప్తారు. అది డేంజర్, చెప్పకండి. చెప్పినందువల్ల 228 కింద పనిష్మెంట్ వచ్చిన కేసు కూడా ఒకటి ఉన్నది మన ఏరియాలో, రైట్? దెన్ పర్పస్ ఏమిటి, ఎందుకు పేరు చెప్పకూడదు? ఇది కూడా చాలామందికి డౌట్స్ వస్తాయి, స్టూడెంట్స్గా అడుగుతారు, ఏం పేరు చెప్తే నష్టం ఏంటి? రెండవది, పేరు చెప్పకుండా కేసు ఎట్లా పెడతారు? అనదర్ పాయింట్. ఒకప్పుడు మేము పోలీస్ అధికారులుగా పనిచేసినప్పుడు ఎవరైనా టీజింగ్ చేస్తుంటే, హెరాస్మెంట్ చేస్తుంటే, కాలేజీ పిల్లలు గొడవ చేస్తుంటే, మీరు వాడి పేరు మాకు చిన్న లెటర్ రాయండి, మీ పేరు లేకుండా వాటి మీద యాక్షన్ పెట్టుకుంటామంటే ఒకరిని తీసుకెళ్ళి రౌడీ కింద కేసు వేసాను. కేసు వేస్తే జడ్జి గారు, హూ ఈజ్ ద విక్టిమ్ పలానా అమ్మ, ఒక అమ్మాయి సార్ మాకు చెప్పింది, బట్ వీ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ హిజ్ నేమ్. నో, ఆ అమ్మాయి చెప్పకుండా కేసు వాడి మీద కన్విక్షన్ ఎట్లా ఇవ్వమంటారని నన్నే నిలదీశాడు ఆయన. ఆ అమ్మాయి రానుంది, మేమే చెప్పాం రావక్కర్లేదు, జస్ట్ కాగితం రాస్తే చాలు, కేసు పోయింది. ఇలాంటి సంఘటనలు కూడా ఉంటాయి. ఎస్, సచ్ థింగ్స్ మే హ్యాపెన్.
సో కాబట్టి అన్ని రకాలుగా మనం లాలో అన్ని రకాలుగా చూసుకోవాలి. ఎందుకంటే అక్యూజ్డ్ హ్యాస్ గాట్ రైట్. కానీ ఇక్కడ పోక్సో యాక్ట్లో ఎక్స్ అనే మాట పెట్టమన్నారు. పేరు తప్ప మిగతా డీటెయిల్స్ అన్నీ ఇవ్వవచ్చును, అభ్యంతరం ఏం లేదు. సో దీనివల్ల ఎందుకు మేము ఆ పాయింట్లో మర్చిపోయి, ఎందుకు అంటే మీకు తెలిసే ఉంటుంది, సమాజంలో ఒక అమ్మాయి ఇట్లా సెక్షువల్ అసాల్ట్ గురైందంటే సమాజం ఆ అమ్మాయిని డెఫినెట్గా వెలివేస్తుంది, తక్కువగా చూస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అమ్మాయి నీ వల్ల మా పరువు పోయింది, ఇక్కడ ఉండబాకుండా బయటకు నెట్టేసే పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి పేరు తెలిస్తే, ఆ కాలనీలో అమ్మాయి పేరు తెలిసింది అనుకోండి, everyone will look towards her with jealousy or contempt or hatredness. అది లేకుండా ఉండటానికి ఈ పేరు చెప్పకూడదు అనేటువంటిది వచ్చిందనమాట. అండ్ సెకండ్, హోస్టైల్ డిస్క్రిమినేషన్. థర్డ్ వన్, హెరాస్మెంట్. ఓహో ఈ అమ్మాయి రేపు జరిగిందిగా అని మిగతా వాళ్ళు కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంటాయి బయట, కాబట్టి పేరు చెప్పకూడదు. దయచేసి ఈ వీడియో చూసిన పోలీస్ అధికారులు కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, లేదా లా కళాశాల విద్యార్థులు కానీ అందరూ తెలుసుకోండి, రేప్ కేసులో కానీ, పోక్సో యాక్ట్లో కానీ, ది నేమ్ ఆఫ్ ద విక్టిమ్ చైల్డ్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్ అట్ ఆల్. If you know this much, it is sufficient. So please read the case law. And lastly, I want to tell you, Supreme Court directed the registry to inform all the judicial officers and the police officers once again to sensitize them by taking some training classes. Right? Okay. Thank you.